ఆశీర్వాదం మన కుటుంబాల్లో ఉంటుంది. ఎంత చక్కని మాట చూడండి. దానికి మూల పదంలో ఏం ఉపయోగించారు అని అంటే మెకోరియస్ అనేటువంటి మాట వాడారు. మెకోరియస్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అని అంటే సంతోషం, ఆనందం, జాయ్ అనేటువంటి అర్థాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ప్రియులారా. కాబట్టి దేవుడు ఏమిస్తూ ఉన్నాడు అని అంటే ఈ క్రిస్మస్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు అత్యధికమైనటువంటి సంతోషాన్ని మనకి ఆయన ఇస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుని బట్టి మన జీవితాలు అవి ఆశీర్వదించబడుతూ ఉన్నాయి. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చాలామంది చర్చెస్కి మనం ఎందుకు వస్తూ ఉన్నామంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి. అసలు యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడురా అని అంటే యేసు ప్రభు భూలోకానికి రావడానికి గల కారణం ఏమిటి అని అంటే మనందరినీ కూడా ఆయన ఆశీర్వదించటానికి ఈ భూలోకానికి దిగి వచ్చాడు. కాబట్టి ఏముంటుంది మనకి క్రిస్మస్కి వస్తే? సంఘానికి వస్తే ఏముంటుంది? చాలామంది క్రిస్మస్కి వస్తారు, సంఘానికి రారు. కేవలం క్రిస్మస్ రోజునే వస్తే ఏమవుతుంది? క్రిస్మస్ రోజునే వస్తే ఆశీర్వాదం లేదు. మనం క్రిస్మస్ రోజుని మాత్రమే కాదు, మనం ప్రతిదినము ప్రతి ఆదివారం సంఘానికి రావాలి. కానీ క్రిస్మస్ మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అని అంటే యేసు ప్రభు భూలోకానికి రావడం ద్వారా ఆయన మనకేమి ఇచ్చాడో తెలుసా? ఆయన ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆ మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యముల్లో 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ప్రియులారా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. 3వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా మనం చూస్తాం ప్రియులారా. ఏముంది 26వ వచనంలో? దేవుడు తన సేవకును పుట్టించి, అంటే యేసు ప్రభువును పుట్టించి, మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడు పంపాడట? ఆయనను మన యొద్దకు మొదట పంపెను. ఎందుకు పంపాడు అంటే ఆయన మనల్ని ఆశీర్వదించటానికే పంపాడు. ఈరోజు మన జీవితాల్లో మనం ఆశీర్వాదం చూడడానికి యేసు ప్రభు ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చాడు. మనం అన్ని రంగాల్లో ఆశీర్వాదాన్ని మనం కోరుకుంటాం ప్రియులారా. మన పిల్లల పట్ల మనం ఆశీర్వాదం కావాలి, మన కుటుంబాల్లో మనకు ఆశీర్వాదం కావాలి, మన పిల్లలకు ఉద్యోగం కావాలి, మన పరిచర్యలో ఆశీర్వాదం కావాలి, మన కుటుంబంపై ఆశీర్వాదం కావాలి. అన్నిటిలో మనకి ఏం ఉండాలి అని అంటే ఆ దేవుడు ఆశీర్వదించాలి అనేటువంటి ఆశ మనకు ఉంటుంది. అది ఎలా కలుగుతుంది మనకు ఆశీర్వాదం అని అంటే నీ జీవితంలో ఆశీర్వదించబడాలి అంటే దేవునికి నువ్వు మొదటి స్థానాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే నీ జీవితము ఆశీర్వదించబడుతుంది. ఎలా వస్తుంది ఆశీర్వాదం? నన్ను ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. ఎలా వస్తుంది నాకు ఆశీర్వాదం అంటే దేవుడు నా జీవితంలో దేవునికి మొదటి స్థానాన్ని నేను ఇచ్చినప్పుడే దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభుని అంగీకరించినప్పుడే మనం ఆశీర్వదించబడతాం. యేసు ప్రభుని అంగీకరించకుండా నాకు ఆశీర్వాదం కావాలి అని అంటే ఆశీర్వాదం మన జీవితాల్లోనికి రాదు. మనకందరికీ తెలుసు, పాత నిబంధనలో యాకోబు రాత్రంతా కూడా పోరాడాడు దేవునితో. దాన్ని పెనుయేలు అనుభవం అని మనం పిలుస్తూ ఉంటాం. ప్రభు అంటూ ఉన్నాడు ఆ రాత్రి నేను వెళ్ళిపోతూ ఉన్నానంటే యాకోబు ఏమన్నాడు తెలుసా? నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడువను అన్నాడు. అంతకుముందు యాకోబు ఆశీర్వదించబడలేదా? ఎలాగ ఆశీర్వదించబడ్డాడు? తన తండ్రి దగ్గరికి వెళ్ళి నేనే యాసావునని చెప్పి ఏం చెప్పాడు? ఆశీర్వాదాన్ని అంతటినీ కూడా తను తీసుకున్నాడు. కానీ అది నిత్యమైనటువంటి ఆశీర్వాదం కాదని యాకోబు, దేవుని నుండి మాత్రమే వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తా. ఆయనే ఇస్తాడు ఆశీర్వాదం, ఆయన నుండి మాత్రమే వస్తుంది. యాకోబుకి తెలుసు, ప్రభువా నేను ఆశీర్వదించబడాలి అని అంటే అది మనుషుల వల్ల కాదు, అది నీ దగ్గర నుండి ఆశీర్వాదం నీ దగ్గర నుండే వస్తుంది అని యాకోబు గమనించాడు. దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టు. నా సొంత ప్రయత్నాల వల్ల నాకు ఆశీర్వాదం రాదు, నా సొంత ప్రయాసల వల్ల నాకు ఆశీర్వాదం రాదు. చాలామంది ఈరోజు ఏమనుకుంటున్నారు? దేవునికి కానుకిస్తే ఏం చేస్తాడు దేవుడు చెప్పండి? మనం విత్తితే దేవుడు ఏం చేస్తాడు? దేవుని వాక్యాన్ని మనము చాలా తెలివిగా మనకిష్టమైనట్లు దానిని మలుచుకుని
ప్రజలకి చెప్పేటువంటి ప్రయత్నాలు ఈరోజు జరుగుతాయి. దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో ఎలా వస్తుంది అని అంటే, నువ్వు కేవలం దేవుణ్ణి అంగీకరించినప్పుడు మాత్రమే, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే. ఈ క్రిస్మస్ సీజన్లో మనకు కలిగేటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటి అని అంటే, మనము దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితం మీదకి వస్తాయి ప్రియులారా. గాడ్స్ బ్లెస్సింగ్స్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్ వెన్ యూ యాక్సెప్ట్ జీసస్. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండి. దేవుడు మనకిస్తూ ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఇది. ఇక ఏ దేవుడు కూడా మనకి ఇవ్వడం లేదు, కేవలం యేసయ్య మాత్రమే ఇస్తూ ఉన్నాడు. ఆయన అంగీకరించావా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు మన పిల్లలపై, మన కుటుంబాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి అని అంటే ఏం చేయాలి తెలుసా? నీవు దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తావా? అమ్మ ఇస్తారా? దేవునికి మొదటి స్థానాన్ని దట్ విల్ బి ఎ బ్లెస్సింగ్ అన్నమాట. ఇది మూడవ మాట ఏమిటి అని అంటే, దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను నన్ను ఆశీర్వదించడానికే ఆయన వచ్చాడు. ఇక 4వ మాట త్వరగా నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 19-20 వచనాల్లో ఈ విధంగా చూస్తూ ఉన్నాం. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము అని చెప్తుంది. ఇక్కడ దేవదూత యోసేపుని ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, ఏ స్థలానికి వెళ్ళాలో చెప్తూ ఉన్నాడు. అంటే దేవదూత ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి అమ్మా? యోసేపుని గైడ్ చేస్తూ ఉన్నాడు. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనంలో కనుక మనం చూస్తే, 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా ఉంది. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీకు తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పు. తర్వాత మీరు 23-22 వచనాలు కూడా మనం చూస్తే, నజరేతను ఊరికి వెళ్ళమని ఆ దూత వారికి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లేఖన భాగాలు మనం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంది, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? క్రిస్మస్లో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? ఆ యోసేపుకి తన యొక్క భార్యకి చెప్తూ ఉన్నటువంటి మాటలు ఏంటో తెలుసా? మీరు ఏ స్థలానికి వెళ్ళాలో చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఆయన నడిపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు పుట్టడం ద్వారా తన ప్రజలను ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, గమ్యము లేనటువంటి మనల్ని నడిపించడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని గైడ్ చేస్తూ ఉన్నాడు. గైడెన్స్ ఫ్రమ్ ది హోలీ స్పిరిట్, గైడెన్స్ ఫ్రమ్ ది ఏంజెల్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క దూత యోసేపును తన భార్యను ఏం చేస్తూ ఉన్నాడు? నడిపిస్తూ ఉన్నాడు. కనుక మన జీవితంలో ప్రతి విషయంలోనూ ఎలా ఉండాలి అంటే, దేవుని యొక్క నడిపింపు మన జీవితాల్లో కావాలి. ఆయన జ్ఞానము కావాలి. మనం నిర్ణయాలు తీసుకోవడానికి దేవుని యొక్క నడిపింపు మనకి చాలా చాలా అవసరం. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు ఎవరు చెప్తారు మనకి? దేవుడు చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు ఎవరు చెప్తారు మనకి? దేవుడు చెప్పాలి. ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోకూడదు ఎవరు చెప్తారు? దేవుడే చెప్పాలి. ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ అవర్ లైఫ్ వి నీడ్ టు హ్యావ్ ఎ గైడెన్స్ ఫ్రమ్ అవర్ లార్డ్. దేవుని యొద్ద నుండి మనకి నడిపింపు ఉండాలి ప్రియులారా. కానీ మనం ఏం చేస్తాం? దేవుని యొక్క గైడెన్స్ తీసుకుంటున్నారా మీరు? ఈ క్రిస్మస్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూలోకానికి ఎందుకు దిగి వచ్చాడు అని అంటే, నిన్ను నన్ను నడిపించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఆయన నిన్ను నడిపించడానికి వచ్చాడు. నన్ను నడిపించేది ఆయనే. ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ అస్. దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదం ప్రియులారా. ఆయన మనల్ని నడిపిస్తాడు. ఈ క్రిస్మస్లో మనకి గొప్ప ఆశీర్వాదం ఏమిటి అని అంటే, ఆయన మనతో ఉండి నడిపిస్తాడు. ఇమ్మానుయేలు దేవుడు అని అంటే మనతో ఉండువాడు ఆయన, ప్లస్ మనల్ని నడిపించువాడు. ఆయన మనతో ఉండి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ప్రియులు. కాబట్టి 4వది ఏమిటి అని అంటే, ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడు.
యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన మనల్ని నడిపించడానికి వచ్చాడు. ఆయన నడిపింపులో ఏముందో తెలుసా? ఆశీర్వాదము ఉంది. ఆయన నడిపింపులో ఏముందో తెలుసా? భద్రత ఉంది. ఆయన నడిపింపులో ఆనందం ఉంది. ప్రియులారా, గొప్ప సంతోషం ఏమిటి అంటే ఆయన నిన్ను నన్ను నడిపించడానికి భూలోకానికి వచ్చాడు. త్వరగా 5వ మాట ఏమిటి అని అంటే మత్తయి సువార్తలోనే 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మనందరికీ బాగా పరిచయమైనటువంటి ఒక మాట 10వ వచనంలో మనం చదువుతాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయచ్చు అన్నాను. మహా సంతోషకరమైన సువార్త. క్రిస్మస్లో దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి భాగ్యం ఏమిటి అని అంటే ఏ జాయ్ఫుల్ మెసేజ్ అన్నమాట. మనకు సంతోషకరమైనటువంటి సువార్తమానం, ఇటర్నల్ జాయ్ ఇస్తూ ఉన్నాడు దేవుడు. మనకి ఎలాంటి సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు అని అంటే ఆయన మనకి ఇచ్చేటువంటి ఆనందము అది అంత ఇంత ఆనందము కాదు. ఈరోజు నా క్రిస్మస్లో మనం చూస్తే ఎంత సంతోషమో. రాత్రి మా ఊర్లో క్రిస్మస్ జరిగింది. ఎంత సంతోషం అని అంటే క్రిస్మస్ తాత స్టేజ్ మీదకి వస్తున్నాడు, వస్తూ వెనకాల ప్యాంట్ కిందకి జారిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పైకి ఎక్కేస్తున్నారు, ఆ ప్యాంట్ పైకి ఎత్తుతూ ఉన్నారు, కింద అందరూ కేకలు వేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి అది సంతోషం. అది చెప్తూ ఉన్నారు, అరే అలా చేయకూడదురా అన్నానంటే వాళ్ళు అంటున్నారు ఎలాగే చెయ్యాలంట. క్రిస్మస్లో ఎవరి సంతోషం వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు, ఎవరి సంతోషం వారు కలిగి ఉంటూ ఉన్నారు. కానీ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభు భూలోకానికి ఎందుకు దిగి వచ్చాడు అని అంటే మనకి నిత్యమైనటువంటి సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఇటర్నల్ బ్లెస్సింగ్, ఇట్స్ అన్ ఇటర్నల్ జాయ్. మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ప్రభువు మనకి ఇచ్చేటువంటి ఆనందం అది బయట నుంచి వచ్చేటువంటి ఆనందము కాదు. క్రిస్మస్ ట్రీ నుండి వచ్చేటువంటి ఆనందము కాదు. క్రిస్మస్ స్టార్ నుండి వచ్చేటువంటి ఆనందము కాదు. క్రిస్మస్ కేక్ నుండి వచ్చేటువంటి ఆనందము కాదు. క్రిస్మస్ క్యాండిల్ నుండి వచ్చేటువంటి ఆనందం కూడా కాదు. ఆయన మనకి ఇచ్చేటువంటి సంతోషం ఏమిటి అంటే ఇట్స్ అన్ ఇంటర్నల్ జాయ్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్స్ అన్ ఇటర్నల్ జాయ్ అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది అంతరంగికమైనటువంటి సంతోషము, అంత మాత్రమే కాదు, అది నిత్యమైనటువంటి సంతోషం అని గుర్తించాలి. నా పరిస్థితి ఎలాగున్నా సరే ఆయన ఏమిస్తూ ఉన్నాడు అంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన ఎందుకు దిగి వచ్చాడు అని అంటే ఆయన నాకు సంతోషాన్ని ఇవ్వడానికే ఆయన వచ్చాడు. నా ఆరోగ్యం ఎలాగున్నా సరే, నా జీవితం ఎలాగున్నా సరే, లేకపోతే నేను అన్నిట్లో ఫెయిల్ అవుతూ ఉన్నా సరే, నేను అనుకున్నది జరగకపోయినా సరే, దేవుడు నాకు ఎందుకు వచ్చాడు అని అంటే నాకు సంతోషాన్ని ఇవ్వడానికే వచ్చాడు. ఈ రాత్రి మనం అందరం కూడా చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన నీకు సంతోషాన్ని ఇవ్వడానికే వచ్చాడు. నీకు రోగం కలిగి ఉన్నావా, అయినా సరే మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు నీకు రోగం ఉన్నా సరే నువ్వు ప్రభువుని అంగీకరిస్తే నువ్వు సంతోషిస్తావు. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభుని ఎరగినటువంటి వారికి ఈ మాటలు అర్థం కావడం లేదు. యేసు ప్రభుని ఎరగినటువంటి వారు డబ్బులో సంతోషాన్ని వెతుకుతూ ఉన్నారు. యేసు ప్రభుని ఎరగినటువంటి వారు మంచి బట్టలు వేసుకునే వారు సంతోషాన్ని వెతుకుతూ ఉన్నారు. మంచి ఆహారం తిన్నప్పుడు వారికి ఆనందం కలుగుతూ ఉంది. ఉన్నతమైనటువంటి పదవులు కలుగుతూ ఉన్నప్పుడు వారికి ఆనందం కలుగుతూ ఉన్నాయి. కానీ వాక్యం మనకి ఏం చెప్తుందో తెలుసా? ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. సంతోషాన్ని మనం కలిగి ఉండాలి. యేసు ప్రభుని అంగీకరించినటువంటి వారికి ఎలాంటి సంతోషం అని అంటే మనం ఏ స్థలంలో కూర్చుంటే ఆ స్థలంలో మనకి సంతోషం. ప్రియులారా, ప్రభులో ఆనందించాలి. మనకి క్రిస్మస్ టైంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మనకు అనుగ్రహపడినటువంటి గొప్ప భాగ్యం ఏమిటి అని అంటే దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆనందం. 5వది ఇట్స్ ఎ జాయ్. ఇది 5వ మాట. మొట్టమొదటి మాట ఏంటో చెప్పండి? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? మనల్ని రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. 2వ మాట జ్ఞాపకం చేయండి, ఎందుకు వచ్చాడు? ఆయన దయ చూపించటానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచూ ఉండెను. ఎన్ని సంవత్సరాలట? 84 సంవత్సరాలు. అమ్మా పాప ఇలా చూడండి, అమ్మా ఇలా చూడండి. ఇక్కడ వేరే మీటింగ్ జరుగుతుంది, మనందరికి ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. ఈ ముగ్గురికి వేరే మీటింగ్ జరుగుతుంది. మాట్లాడుకోండి. 84
84 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆమె ఇక్కడ మనం చూస్తే ప్రియులారా విడువక ప్రార్థన చేసినాడు. ఎందుకు ప్రార్థన చేసింది అని మనం చూస్తే ప్రియులారా 38వ వచనంలో మనకి దానికి సమాధానం మనం చూస్తాం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకొనుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచు ఉండెను. ఎవరి కొరకట? విమోచన కొరకు కనిపెట్టుకున్న వారి కొరకు. విమోచన కొరకు వారు ప్రార్థన చేశారట. అది విమోచన కొరకు వారు కనిపెట్టారట. ఆ విమోచకుడు ఎవరు అనంటే మన రక్షకుడైనటువంటి యేసయ్య. సిమియోను చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు, రక్షకుడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. సిమియోను 112 సంవత్సరాల వయసు కలిగినటువంటి సిమియోను దేవాలయంలో రక్షకుడిని చూడటానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. 85 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ యొక్క తల్లి ఈమె కూడా రక్షకుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే రక్షకుడు వచ్చి ఏం చేస్తాడట? ఆయన విమోచిస్తాడు ప్రియ. విమోచన అనేటువంటి మాటకు అర్థము రిడీమ్ అనేటువంటి అర్థాన్ని మనం చూస్తాం. డీమ్ అంటే విలువైనది అని, రిడీమ్ అంటే దానికి తిరిగి వెల కట్టినటువంటిది అనేటువంటి అర్థము మనకి వస్తూ ఉన్నది. హోషేయ గ్రంథంలో 1వ అధ్యాయంలో కనుక మనం చూస్తే హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో మనకు ఒక మాట కనిపిస్తుంది ప్రియులారా. చూడండి, హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో మనకు ఒక మాట కనిపిస్తుంది. ఆ మాట చదువుదామా? 1వ అధ్యాయం 2వ వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయి స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. ఏం చెప్తూ ఉన్నాడు ఇక్కడ? వ్యభిచారము వల్ల కలిగిన పిల్లలను తీసుకో అని చెప్తూ ఉన్నారు. వ్యభిచారము వల్ల కలిగినటువంటి పిల్లలను తీసుకోవాలట. హోషేయతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా తీసుకుంటాడు? దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి వ్యభిచారిని ప్రేమించు అని చెప్తున్నాడు. ఈ మాట చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఎవరైనా చేస్తారా అట్లాగా? ఎవ్వరు చేయరు. ఎందుకు ఈ సాదృశ్యాన్ని హోషేయ ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు అని అంటే, యేసు ప్రభు తన ప్రజల పట్ల, పాపుల పట్ల ఆయన ఎలాంటి ప్రేమను చూపిస్తూ ఉన్నాడో దానికి సాదృశ్యంగా ఈ మాటను మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. వాళ్ళని ఎలాగూ ప్రేమించాలో, వారిని విమోచించడానికి దేవుడు ఎలాగ ఇష్టపడుతూ ఉన్నాడో హోషేయ ద్వారా మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము కూడా ఎలాంటి వారు అనంటే, నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా అన్య దేవతలను మనం ఆరాధిస్తూ అన్య దేవతలతో ఇశ్రాయేలీయులు ఎలాగైతే వ్యభిచారం చేశారో ఈరోజు మన పరిస్థితి కూడా అలా ఉంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అటువంటి భయంకరమైనటువంటి పాపంలో ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేశాడు అంటే 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి దిగి వచ్చి నిన్ను నన్ను రక్షించటానికి, విమోచించటానికి భూలోకానికి దిగి వచ్చాడు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఆయన విమోచించటానికి దిగి వచ్చాడు. మనము వ్యభిచారం అంటే పాపంలో మనం ఉంటూ ఉన్నాము, భయంకరమైనటువంటి అంధకారంలో మనం ఉంటూ ఉండగా నిన్ను నన్ను అలాంటి బంధకాల్లో నుండి మనల్ని విడిపించటానికి యేసయ్య విమోచన కార్యం చేయటానికి ఈ భూలోకానికి ఆయన దిగి వచ్చాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటో తెలుసా? గాడ్ క్యాన్ రిడీమ్ యూ. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని అంటే నిన్ను విమోచించడానికి వచ్చాడు. God is there here to redeem you. ఆయన విమోచకుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ బంధకాల నుండి విడిపించగలిగినటువంటి వాడు ఆయనే. ఈరోజు చాలా మంది చెప్తూ ఉన్నారు, మేము చాలా బంధకాల్లో ఉన్నామండి, ఆ బంధకాల నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము కానీ మేము రాలేకపోతూ ఉన్నాము. త్రాగుడు అనేటువంటి బంధకంలో ఉన్నాను, బయటికి రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతూ ఉన్నాను. వ్యభిచారం అనేటువంటి బంధకంలో ఉన్నాను, బయటికి రావాలనుకుంటున్నాను కానీ
రాలేకపోతూ ఉన్నాను. ఈరోజు పాపంలో నుండి బయటకు రాలేక, అందులో ఉండలేక నలిగిపోతూ ఉన్నటువంటి అనేక మంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఎవరైనటువంటి పరిస్థితుల్లో కనుక ఇక్కడ ఉంటే వారితో ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? నిన్ను విడిపించటానికి ఈ రాత్రి నేను క్రిస్మస్ రూపంలో 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చానని చెప్తూ ఉన్నాడు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఆయన నిన్ను ఎలాంటి బంధకంలో ఉన్నా సరే ఈ రాత్రి నిన్ను విడిపించటానికి ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని ఈ రాత్రి నీవు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఈరోజు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉంటూ ఉన్నారు అని అంటే, పాపంలో కూరుకుపోయి ఆ పాపంలో నుంచి రాలేక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. గత వారంలో మనం చూసాం, ఒక యవన బిడ్డ తన తండ్రికి ఉత్తరం రాస్తూ ఉంది. 17 సంవత్సరాలు కలిగినటువంటి యవన బిడ్డ రాస్తూ ఉంది, డాడీ నేను చనిపోవడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను, నేను చనిపోతూ ఉన్నాను అనేటువంటి వార్త ఈ లెటర్ చదువుతూ ఉన్నప్పుడు మీకు చాలా కోపం వస్తుంది నాకు తెలుసు. కానీ నేను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితులు వాటిని నేను జయించలేకపోతూ ఉన్నాను. కాబట్టి నా యొక్క అంత్యక్రియలకు మీరందరూ రావాలి, నా అంత్యక్రియల్లో మీరందరూ వచ్చి నన్ను హగ్ చేసుకోవాలి, నన్ను అందరూ కూడా మీరు చూడటానికి రండి అని చెప్పి కింద నోట్ అని చెప్పి ఒక మాట రాసింది. ఆ మాట ఏంటో తెలుసా? ఆ మాట చదువుతూ ఉన్నప్పుడు నిజంగా గుండెలు పగిలిపోతూ ఉన్నాయి ప్రియులారా. ఆ మాట ఏంటో తెలుసా? డాడీ, ఎట్టి పరిస్థితుల్లోనూ నా వాట్సాప్ మెసేజెస్ మాత్రం మీరు చూడొద్దు. 17 years 17 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ యవన బిడ్డ కళాశాలలో ఉంటూ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకొని బయటకు రాలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించినటువంటి సంఘటన మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆడబిడ్డలో ఉన్నటువంటి ప్రతి తల్లి తండ్రి ఆలోచించాల్సినటువంటి సంగతులు ప్రియులారా. మన బిడ్డలు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? మన బిడ్డలు ఏం చేస్తూ ఉన్నారు? ఏ స్థలాల్లో వారు తిరుగుతూ ఉన్నారు? ఎలాంటి చిత్రాలు వారు ఫోన్స్లో చూస్తూ ఉన్నారు? ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఈ రాత్రి ఇక్కడ ఎవరైనా ఉంటే వారు జ్ఞాపకం చేసుకోవాలి ఏంటో తెలుసా? యేసు ప్రభు నిన్ను అలాంటి పరిస్థితుల్లో నుండి విమోచించటానికి భూలోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను విమోచించడానికి వచ్చాడు ప్రియులారా. ఇది 6వ మాటగా మనం చూస్తున్నాం. చివరిగా 7వ మాట మనం చూస్తే సమాధానం అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనందరికీ తెలుసు, లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే 14వ వచనం మనందరికీ బాగా తెలుసు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునగాక అని దేవునికి స్తోత్రము చేయుచు. ఇదిగో ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం. ఎవరికంటే సమాధానం? దేవునికి ఇష్టలైనటువంటి మనుషులు. పాపం చేసేటువంటి మనలాంటి వారికి కాదు, పాపం చేసేటువంటి వ్యక్తులకు కాదు. ఎవరు ఇష్టలు అని అంటే ఆ భూమి మీద సమాధానం ఎవరికి అనంటే దేవునికి ఇష్టమైనటువంటి మనుషులకు సమాధానం. దేని గురించి చింతించకడు అనే వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన విన్నపముల ద్వారా మన యొక్క సమస్యలు ఆయనకు తెలియజేసినప్పుడు ఆయన మనకి ఏమిస్తాడో తెలుసా? సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క సమాధానం మన హృదయములకును మన తలంపులకును కావలి ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు సమాధానం మనం కలిగి మనం జీవించాలి. ఈరోజు చాలా మంది జీవితాల్లో, చాలా మంది కుటుంబాల్లో సమాధానం లేదు, చాలా మంది గృహాల్లో సమాధానం లేదు, జీవితాల్లో సమాధానం లేదు. ఈరోజు మన బిడ్డల యొక్క జీవితాల్లో కూడా సమాధానం లేదు. మనకెందుకు సమాధానం లేదు అని అంటే మన జీవితాల్లో జరుగుతూ ఉన్నటువంటి కార్యాలు అలాంటివి. చాలా మంది చెప్తూ ఉన్నారు తల్లిదండ్రులు, అసలు మా పిల్లలే కాదండి, వాళ్ళు మీరు ఏం చేసుకున్నారో చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. ఎందుకు జరుగుతూ ఉంది అలాగా? ఈరోజు మన పిల్లలు అలాగ అయిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనము సన్మార్గంలో లేకుండా మన పిల్లల్ని మనం సన్మార్గంలో పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ రోజున మనలో మార్పు కలిగితే మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. నా కొడుకున్నాడు, వాడితో చెప్తూ ఉంటాను, రే సెల్ ఫోన్ చూడకరా అంటే వాడు 5 నిమిషాలు పోయిన తర్వాత నాకు చెప్తుంటాడు, నాన్న నువ్వు సెల్ ఫోన్ చూస్తున్నావు, నువ్వు నన్ను చూడొద్దని చెప్తున్నావు.
ఈరోజు మన పిల్లలు మన మాట ఎందుకు వినడం లేదు అని అంటే, మన పిల్లలు మన మాట వినకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, మనలో యథార్థత లేదు కాబట్టి మన పిల్లలు మన మాట వినడం లేదు. ఈరోజు మన కుటుంబాల్లో సంతోషం లేదు, సమాధానం లేదు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, ఈ క్రిస్మస్లో మనకు సమాధానం కావాలి అంటే, మనం సంతోషం కావాలంటే ఎలా ఉండాలి తెలుసా? దేవునికి ఇష్టలైనటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. నువ్వు యేసు ప్రభువుని అంగీకరిస్తే ఈ గొప్ప ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? మనం తెలుసుకున్నాం, యేసయ్య భూలోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? రక్షణనివ్వడానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనకు అనుగ్రహాన్ని, దయనివ్వడానికి ఆయన వచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఆయన వచ్చి మన జీవితాలను ఆయన ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడినటువంటి జీవితాలను ఆయన ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చేటువంటి ఆ నడిపింపులో మనకి నిత్యమైనటువంటి ఆనందాన్ని ఆయన ఇస్తూ నిన్ను నన్ను ఆయన విమోచించాడు. విమోచించినటువంటి ఆయన నిత్యమైనటువంటి సమాధానాన్ని మన కుటుంబాల్లో ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయన నిత్యమైనటువంటి సమాధానాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం పొందుకోవాలి అని అంటే ప్రభువుకు మహిమార్థమై మనం జీవించి ఆయన్ను మనం అంగీకరించినప్పుడు ఈ నిత్యమైనటువంటి సమాధానము మన కుటుంబాల్లోనికి వస్తుంది. ఈ రాత్రి ఎంతమంది మీరు సమాధానాన్ని అనుభవిస్తూ ఉన్నారో నాకు తెలియదు. ఎంతమంది జీవితాలు దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలు కలిగి ఉన్నాయో నాకు తెలియదు. కానీ రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు కోరుకునేటువంటిది ఏంటో తెలుసా? మీరు దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఈరోజు ఎంతమంది మీరు ఇష్టలుగా మీరు జీవిస్తూ ఉన్నారు దేవునికి? మిమ్మల్ని ప్రశ్న అడిగినా, నా జీవితాల్లో అసలు ఒక్క సీక్రెట్ కూడా లేదండి, నా భార్యకు తెలియకుండా నేను ఎప్పుడు ఏ పని చేయలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. నా భర్తకు తెలియకుండా నేను ఎప్పుడు ఏ పని చేయలేదండి అని చెప్పగలిగేవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఒక్క చెయ్యి అయినా చూడాలనిపిస్తుంది నాకు ఈ రాత్రి. ఒక్క చెయ్యి. ఎవ్వరూ లేరు. అంటే మన భూమి మీద ఉన్నటువంటి మన భార్యకు భర్తకి ఇష్టలుగా మనం లేకపోతే, వాళ్ళ దగ్గరే మన జ్ఞాపకాలు ఉంటే, ఇంకా దేవుని దగ్గర మనం ఇష్టలైనటువంటి వారంగా మనం ఎలా ఉండగలుగుతాం? ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనం సమర్పణ చేసుకుందాం. దేవునికి ఇష్టలైనటువంటి మనుషులుగా మనం జీవించి ఈ క్రిస్మస్లో నిజమైనటువంటి ఆనందాన్ని మనం పొందుదాం. తల్లు వంచుదాం, ప్రభువుకి మనం ప్రార్థన చేద్దాం. తల్లు వంచండి. ఈ రాత్రి మనం విన్నటువంటి మాటలు, యేసు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు దిగి వచ్చాడు అని అంటే, ఆయన రక్షణనివ్వడానికే ఆయన దిగి వచ్చాడు. ఆయన రక్షకుడు.